హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు థర్డ్ క్లాస్ తెలుగు చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? దీనిలో ముందు మాట చూసుకోవాలండి. దీంతో వినడం, ఆలోచించి మాట్లాడడం, చదవడం, వ్యక్తపరచడం, పదజాలం, స్వీయ రచన, సృజనాత్మకత, ప్రశంస, భాషాంశాలు, ఈ మాసపు పాట, ఈ మాసపు కథ శీర్షికలతో ఉన్నాయండి. ఓకేనా? తర్వాత ఉపాధ్యాయులకు సూచనలు ఉన్నాయి, ఇవి చూసుకోవాలి. దీనిలో బోధన అభ్యసన ప్రక్రియ నిర్వహణ ఎలా చేయాలో ఉందండి. ఈ మాతృభాష బోధనకు ప్రతిరోజు 90 నిమిషాలు అవసరం అవుతాయండి. మొదటి 45 నిమిషాలు వచ్చి ఉపాధ్యాయుడు బోధన అభ్యసన ప్రక్రియలు నిర్వహించాలి. తరువాత 45 నిమిషాలను బోధించిన అంశం ఆధారంగా సాధన అనే బుక్ ఉంటుందండి. దీంతోపాటే వాటిని పిల్లలతో జట్టుగా గాను వ్యక్తిగతంగా గాను కృత్యాలు చేయించాలండి. ఓకేనా? తర్వాత ఈ థర్డ్ క్లాస్లోని విషయ చూసామంటే ఫస్ట్ పాఠం పేరు, ఇతివృత్తం, ప్రక్రియ. ఓకేనా? ఇది మాసం అండి, ఏ నెలలో ఏ పాఠం చెప్పాలో అది ఇచ్చారండి. ఫస్ట్ పాఠం వచ్చి తెలుగు తల్లి అండి. ఓకేనా? దీని ఇతివృత్తం వచ్చి దేశభక్తి. ఓకేనా? దీన్ని గేయం ప్రక్రియలో ఇవ్వడం జరిగిందండి, గేయ రూపంలో ఇవ్వడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ వచ్చి మర్యాద చేద్దామండి. ఇది వచ్చి హాస్యం. ఇతివృత్తం వచ్చి హాస్యం. ఇది కథా ప్రక్రియలో ఇవ్వడం జరిగిందండి. తర్వాత నెక్స్ట్ థర్డ్ లెసన్ వచ్చి మంచి బాలుడండి. దీని ఇతివృత్తం సహానుభూతి. దీని ప్రక్రియ వచ్చి గేయ కథ అండి. నెక్స్ట్ ఫోర్త్ వచ్చి నా బాల్యం. ఇది వచ్చి కళలు, ఇతివృత్తం. దీని ఆత్మకథా ప్రక్రియలో ఇవ్వడం జరిగిందండి. ఓకేనా? ఫిఫ్త్ వచ్చి పొడుపు విడుపు. ఓకేనా? ఇది వచ్చి భాషాభిరుచి, సంభాషణ అండి. ఓకేనా? సిక్స్త్ వచ్చి మేమే మేకపిల్ల. ఇది వచ్చి ఇతివృత్తం వచ్చి పరస్పర సహకారం. ఇది వచ్చి కథా ప్రక్రియలో ఇవ్వడం జరిగిందండి. ఓకేనా? నెక్స్ట్ పద్యరత్నాలు. ఇది ఇతివృత్తం వచ్చి నైతిక విలువలండి. దీని ప్రక్రియ వచ్చి పద్యాలండి. ఓకేనా? నెక్స్ట్ మా ఊరు ఏరు అండి. ఇది వచ్చి ఇతివృత్తం వచ్చి ప్రకృతి వర్ణన, ప్రక్రియ వచ్చి గేయం అండి. నెక్స్ట్ 9th లెసన్ వచ్చి తొలి పండుగ. దీని ఇతివృత్తం సంస్కృతి, సాంప్రదాయాలు, ప్రక్రియ వచ్చి కథనం అండి. ఓకేనా?